ఏం చంద్రబాబు నాయుడు ఇదేనా చాలా బుద్ధి, నీ నీచమైన ఆలోచన, నీచ సంస్కృతి, ఇదే కార్యక్రమం. రాష్ట్ర రాజకీయాలు ఎలా తయారేమంటే సభ్యత, సంస్కారం, ఒక సంస్కృతి ఏమీ లేవు. దానికోసం, ఆ రాజకీయాల కోసం, ఆ పదవుల కోసం ఎంత మాటైనా మాట్లాడతారు, ఎంత రాత్రైనా రాస్తారు, ఎవరినైనా సరే మాట్లాడతారు. ఇప్పుడున్న నాయకుల చరిత్ర తెలియమనుకుంటున్నాం ఎవరికీను, మాకెవరికీను. ఈరోజు రాజకీయాల్లో కూర్చోమనుకుంటున్నారా? మేనడు పుట్టుక మేనమామకు తెలుస్తుంది. అలాగే మా చరిత్రలు మీకు తెలుసు, మీ చరిత్రలు మాకు తెలుసు. ఎక్కడి నుంచో కాదు. ఆంధ్ర రాష్ట్రం పుట్టాం, ఆంధ్ర రాష్ట్రం పెరుగుతున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి కట్టుబడి ఉన్న మనుషులు మనం. ఎందుకు మావిగారు అంటే మీ అంత ఉలిక్కెందుకు మీకు? రాజకీయంగా మాటల్లో తేల్చండి, రాజకీయాలతో ఆలోచనతో మాట్లాడండి. అమరావతితో చేస్తున్న మీరు చేస్తున్న దురాగతానికి, మీరు చేసిన అవినీతికి, చేయబోతున్న అవినీతికి, ఈ రాష్ట్ర తాలూకా ఆర్థిక పరిస్థితుల్లో ఇది మంచిది కాదు, ఈ ఉద్దేశం, దీనికి కూడా ఆల్టర్నేటివ్ ఉంటే బాగుంటుంది, ఆలోచించుకోండి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పేంటుంది? మీ అవినీతి నరికేటు కూడా చూడండి, మీ తాలూకా వ్యవహారాన్ని చెప్పండి. 3 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాం, ఒకదానికేం సమాధానం ఇచ్చారా? మనం నేను వచ్చి బిల్డింగ్ గురించి మాట్లాడితే నిన్న వచ్చి పెట్టి రివ్యూ పెట్టి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేయడం, ఎలా చేయడం, మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలి అని ఇప్పుడు ప్రభుత్వంలో కదిలికి వచ్చింది. కాదా? వాస్తవం కాదది. 2 సంవత్సరాల తర్వాత నేను మాట్లాడిన తర్వాత కదా అది కదిలికి వచ్చింది. మేము పార్టీ మాట్లాడిన తర్వాత కదా. ఇప్పుడు వచ్చి ఎందుకు రాలేదా మీకు కదిలికది? ఎందుకు రాలేదు ఆలోచన? ఏంటి మాట్లాడుతున్నారు? ఏంటి నాకు అర్థం అవ్వదు. ఇష్టం రాజ్యాంగానా? రాజకీయంగా మాట్లాడినప్పుడు రాజకీయంగా ఎదుర్కొని, రాజకీయం చేస్తూ ప్రజలను మెప్పించుకొని బాధ్యత గల నాయకులుగా, బాధ్యత గల రాజకీయ పార్టీగా ఉండాలి. అంతేగాని చౌకపర ఆలోపనతో, చేతగాని రాతలతో అసభ్యంగా మాట్లాడుకొని సభ్యత లేకుండా మళ్ళీ దాన్ని ఒత్తాసు పలుకుతూ దాన్ని పలుకుతూ మళ్ళీ టీవీలో వచ్చి రోజు గంటకి తిప్పుకుంటూ ఏంటిది? రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఏ రకంగా రాజకీయాలు తయారు చేస్తుందో అధికారంలో ఉన్న పార్టీ. అందుకే వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవలసి వచ్చింది. ఇంత అర్జెంట్గా విషయాలు ప్రజలు తెలియాలనే అది వాస్తవం కదా. నేను ప్రతి అంశంలోనూ నేను భాగస్వామి. నేనేమి ఇప్పుడు ఇవాళ కొత్తగా రాజకీయాలు రాలే. దయచేసి మాట్లాడిన మాటలను దయతో పట్టినామని ప్రతి మాటను కూడా ఖండిస్తూ రాజకీయాల కోసం దిగజారుతారని చెప్పి అహంకారపూరితంగా ఈ రకమైన ఆలోచన చేస్తారని, ఇచ్చిన బాధ్యతలు మరిచి రైతులను వచ్చి రోడ్డు మీద ఇడిచి లేకుండా ఈ రకంగా ప్రభుత్వం తయారవుతుందని. ఏంటండి ప్రభుత్వం ఎక్కడ ఉందా? ప్రభుత్వం ఒక పక్క విద్యార్థులకు వచ్చి విద్యార్థులు పడితే ఇబ్బందులు పడుతున్నారు, ఒక పక్క వచ్చి పేదవాళ్ళు ఆరోగ్యం దొరక్క వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఎంతసేపు పబ్లిసిటీ తప్ప అసలు లేదు, ఎంతసేపు అవినీతి తప్ప కార్యక్రమం లేదు.